ప్రార్థన. ప్రేమస్వరూపి పరిశుద్ధుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. బహు ఆనందముతో మా యందు సంతోషించేదేవా, నీ ప్రేమను బట్టి శాంతము వహించేదేవా మీకు స్తోత్రములు తండ్రి. మమ్ము హింసించే వారందరినీ శిక్షించేదేవా, చెదరగొట్టబడిన వారిని సమకూర్చేదేవా మీకు స్తోత్రములు ప్రభువా. మాకు ఖ్యాతిని మంచి పేరును కలుగచేసేదేవా మీకు స్తోత్రములయ్యా. తండ్రి, గడిచిన దినమంతా కాపాడి ఈ రోజు వరకు మమ్మల్ని సజీవులుగా నిలిపినందుకు మీకు కృతజ్ఞతలు ప్రభువా. అయ్యా, మా విశ్వాస యాత్రలో ఎన్నో ఆటంకాలు, అవమానాలు, శోధనలు, నిందలు మాపై దాడి చేయగా వాటి నుండి మమ్మల్ని అనుక్షణం మీరు కాపాడుతున్నారు యేసయ్యా, నీకు వందనాలయ్యా. నీ నిమిత్తమై జనులు మమ్మల్ని హింసించి చెడ్డ మాటలు పలికి చేయని నేరం మాపై మోపినప్పుడు మేము మా విశ్వాసము కోల్పోకుండా అంతము వరకు సహించువారిగా మమ్మల్ని మార్చండి తండ్రి. మాకు ఎదురుపడే ప్రతి నిందను ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు కనుక మేము నీపై ఆనుకుని మా ఆత్మీయ జీవితమును నానాటికి వృద్ధిపరుచుకుని వారిగా మాకు కృపను అనుగ్రహించి సిలువను గూర్చిన సత్యవాకును సర్వజగతికి ప్రచురించు యోధుల వలె మమ్మల్ని మార్చండి అయ్యా. మనుషుల నోటి మాట వలన కలుగు నొప్పి మాకు తగలకుండా మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి అంతమ వరకు నీ సాక్షులుగా మమ్మల్ని మార్చి నీ నామానికి మహిమ పొందండి తండ్రి. అయ్యా, ఈ రోజంతా మీరు మాకు తోడై ఉండండి అయ్యా. మా రాకపోకలు యందు క్షేమము కలిగించండి తండ్రి. చేస్తున్న ప్రతి పనిలో విజయం దయచేయండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి తండ్రి. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి గర్భఫలం దయచేయండి ప్రభువా. గర్భిణీ స్త్రీల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ప్రతి బిడ్డను మీరు దర్శించండి తండ్రి. మీ గాయపడిన హస్తాలతో వారిని ముట్టి వారిలోనున్న బలహీనతలు తీసివేసి నీ బలమున శక్తిని అనుగ్రహించండి తండ్రి. తల్లి బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి అయ్యా. మీ కాపుదల రక్షణ వారికి దయచేయండి అయ్యా. సుఖప్రసవమును దయచేయండి ప్రభువా. మీ కృపను వారిపై కుమ్మరించండి తండ్రి. వైద్యులకే పరమ వైద్యుడు అయిన మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నామయ్యా. రోగముతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి అయ్యా. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్న వారికి విడుదల దయచేయండి అయ్యా. కృంగిన వారిని లేవనెత్తండి ప్రభువా. డిప్రెషన్లో ఉన్న వారికి విడుదల దయచేయండి యేసయ్యా. చదువుకుంటున్న బిడ్డలకు తోడై ఉండి మంచి భవిష్యత్తును వారికి దయచేయమని అడుగుచున్నామయ్యా. చంటి బిడ్డలను, వృద్ధులను, గృహిణీలను దీవించి సంరక్షించి మంచి ఆరోగ్యమును వారికి దయచేసి నీవే నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య కృప, స్వస్థత, సమాధానము మనందరిపై ఉండునుగాక. ఆమేన్.